హలో ఎవ్రీవన్, ఇవాళ మన వీడియో వచ్చేసరికి కడప వండర్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రైజెస్ కానివ్వండి, మనం పెట్టిన ప్రైజెస్కి వర్తా కాదా అనేది మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తాను. స్టార్టింగ్ అయితే మనకు టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 599 తీసుకుంటున్నారు, చిన్నపిల్లలకైతే 400 తీసుకుంటున్నారండి. అక్కడ వాళ్ళ దగ్గర హైట్ స్కేల్ అనేది ఉంది, స్కేల్తో మెజర్ చేసి పిల్లల హైట్ బట్టి వాళ్ళకు అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం మనం లోపలికి వచ్చేసింది. ఇది టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు రెస్టారెంట్ ఇవన్నీ కూడా ఇక్కడే అవైలబుల్లో ఉన్నాయి. బయట ఫుడ్ అయితే అసలు లోపలికైతే అలో చేయరండి. మామూలుగా ఇక్కడైతే రెస్టారెంట్ అనేది ఉంది. మామూలుగా మన డ్రెస్సెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం అమౌంట్ కట్టి డ్రెస్సెస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనం టోటల్ 300 పే చేస్తే వాళ్ళు డ్రెస్కి 100 రూపీస్ తీసుకొని మనం మళ్ళీ డ్రెస్ రిటర్న్ ఇచ్చినప్పుడు 200 రూపీస్ అనేది మనకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొక ఇక్కడ మెయిన్ చిన్న విషయం ఏంటి అంటే, మీరు చిన్న పిల్లలతో వస్తున్నట్లయితే మీ ఇంట్లో కనుక బెల్ట్ అనేది ఉంటే కంపల్సరీ క్యారీ అయితే చేయండి. ఇక్కడ మనకు పిల్లలకు బెల్ట్ అనేది 300 రూపీస్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది అస్సలు లేదండి. నేనైతే చాలా వర్త్ అనే నార్మల్గా మనం పెట్టిన ప్రైస్కు లోపలైతే వర్త్ అని చెప్తాను. కానీ ఫుడ్ ఇవన్నీ అయితే కొద్ది కాస్టే ఉన్నాయి. పిల్లలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆడుకునేంతసేపు ఆడుకోవచ్చు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గేమ్స్ వచ్చేసరికి మనం తీసుకున్న టికెట్కు ఈ గేమ్స్ అయితే రావు. దీన్ని మళ్ళీ మనం ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనం తీసుకున్న టికెట్కి ఇక్కడైతే మనకు రేసింగ్ కార్ అనేది పిల్లలకు ఫ్రీగానే ఉంటుంది. ఎన్నిసార్లు ఎక్కినా సరే వాళ్ళైతే ఎక్కనిస్తారు. దీనికైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏం పే చేయరండి. ఇక్కడ ఉన్న బెలూన్స్ కూడా మనకు మనం కట్టిన టికెట్లోకే వస్తుంది. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలతో అయితే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్తాను. మామూలుగా ఇక్కడ మనకు ఫొటోస్ తీసుకునే దానికి కూడా కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం ఇది ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ సగం అయితే ఒక రెడీ ఉంది, ఇంకా మొత్తం రెడీ అయితే కాలేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ లాస్ట్కి వచ్చేసరికి మనకు టాయిలెట్స్ అనేటివి ఉన్నాయి. ఫుడ్ కౌంటర్ కూడా మనకు లోపల ఉందండి. అంటే స్నాక్స్ టీ, కాఫీ, పానీపూరి ఇలాంటి స్నాక్ కౌంటర్ కూడా ఉంది. కానీ కాస్ట్ అయితే చాలా అంటే చాలా విపరీతంగా ఉంది. 6 పానీపూరీస్ వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఆలూ రోల్ ఉంటుంది కదా, అది కూడా 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక కప్పు పాప్కార్న్ వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఇక్కడ చూపిస్తున్న ఇది వచ్చేసరికి మెయిన్ స్విమ్మింగ్ పూల్. ఇక్కడ వచ్చేసరికి కిడ్స్కి పెద్దవాళ్ళకి అందరికీ అలో ఉందండి. కాకపోతే ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అలల టైప్ వస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. మ్యూజిక్ పెడతారు, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూపించే ఇది వచ్చేసరికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎంజాయ్ చేయొచ్చండి. కాకపోతే ఇది హైట్ అనేది కాస్త తక్కువగా ఉంది. ఇది వచ్చేసరికి మెయిన్ మనకు రైడ్స్ అండి. ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం కట్టిన 600 కాస్ట్కి ఇదైతే వర్త్ అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.